సాహితీ మిత్రులకు నమస్కారం. వనజా తాతినేని కథల ఛానల్కు స్వాగతం. విభిన్న కథల సమాహారం వనజా తాతినేని. ఈరోజు నేను ఒక కథ వినిపించే ముందు నా స్వీయానుభవాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇవ్వటానికి మనసుండాలి. మరి చాలా రోజులవుతుంది ఆలోచనలకు అక్షర రూపం కల్పించగా. అప్పుడప్పుడు ఇలా జరుగుతుండటం సహజమే కదా. ఈరోజు కొన్ని ఆలోచనలను మీతో పంచుకోవాలనిపించింది. మొన్నొక రోజు ఫ్రెండ్ చెల్లెలు ఫేస్బుక్లో ఒక పోస్ట్ నాకు ట్యాగ్ చేసింది. ఒక చిన్న పాపకు ట్రీట్మెంట్ కోసం ఆర్థిక సాయం అందించాలనే విషయం ఉంది అందులో. నేను చదివిన వెంటనే ట్యాగ్ తీసేశాను. ఒక రకమైన భయం అణుమడుమున ఆక్రమించుకోవటం ఒక కారణమైతే, వ్యాధుల బారిన పడిన వాళ్ల నరకయాతన, ఆర్థిక పరిస్థితులు, తమ వారిని రక్షించుకోవాలనే తపన, ఆరాటం అవన్నీ మనసును మెలిపెడతాయి కదా. అంత చిన్న పాపకు వచ్చిన వ్యాధి నాకు విపరీతమైన కలవరం కలిగించింది. నేను సహాయం చేయలేకపోయినా నా గోడ మీద చూసిన మిత్రులు ఎవరైనా సహాయం చేస్తారేమోనన్న ఆలోచన కలగకుండా క్షణాల్లో ట్యాగ్ తీసేశాను. నిజానికి నేనున్న పరిస్థితుల్లో నేను సహాయం చేయలేని పరిస్థితి కూడా. నేను సంవత్సరానికి కొంత మొత్తాన్ని ఇతరులకు సహాయం చేయటానికి పెట్టి ఉంచుకుంటాను. ఈ సంవత్సరం ఆ పరిమితి దాటిపోయింది. మళ్ళీ పొలంలో పంట వచ్చేదాకా నేను ఎవరికీ సాయం చేయలేని పరిస్థితి కూడా. కానీ నాలో ఏదో పీకులాట. మళ్ళీ కాసేపటికి మనసును గట్టి చేసుకుంటాను. ఈ లోకంలో సహాయం అవసరమైన వారు చాలామంది ఉంటారు. వారందరికీ సహాయం చేయగల స్థితిలో మనం ఉండలేము. ఆ చిన్న బిడ్డకి సాయం అంది వైద్యం బాగా జరగాలని కోరుకున్నాను భగవంతుణ్ణి. రిక్త హస్తాలతో ఉండటం అంటారే, అలా ఉండిపోవాల్సి వస్తుంది. ప్రస్తుతం నేను విశ్రాంత జీవనంలో ఉన్నాను. బిడ్డ మీద ఆధారపడి ఉన్నప్పుడు మన ఉదార బుద్ధి వారికి అంటించలేము. అప్పటికప్పుడు అయ్యో, నేను ఏదో ఒక పని చేసుకుంటూ ఉండాల్సింది అని అనిపించింది కూడా. అలాగే మిత్రులకు అత్యవసరం అన్నా అప్పుగా కూడా డబ్బు ఇవ్వలేని పరిస్థితి, మాట అడ్డు ఉండి అయినా ఇప్పించలేని పరిస్థితి. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలని అంటారు కదా. అందుకనే నేను సున్నితంగా వాస్తవ విషయాన్ని చెప్పి తప్పుకుంటాను. లేదని కాదని అన్నందుకు నాపై కినుక వహించిన మిత్రులను కూడా చూస్తున్నాను. డబ్బు ఇచ్చిపుచ్చుకునే విషయంలో నేను చాలా జాగ్రత్తగానే ఉంటాను. ఎందుకంటే జవాబుదారీ వహించాల్సి వస్తే నాకు చాలా కష్టమైన విషయం. నా కుటుంబం నుండి మాట పడాల్సి వస్తుంది కూడా. అలా కొందరు మిత్రులు నాకు డబ్బు ఇవ్వలేని కారణంగా దూరం అయ్యారు. లేదని చెప్పటం ఎంత కష్టం అని. లేదని చెప్పటం కూడా మనిషికి అదొక యాతన. గుమ్మం ముందు నిలిచి భవతి భిక్షాం దేహి అని అడిగిన ఆదిశంకరుడికి కేవలం ఉసిరిక మాత్రమే ఇవ్వగలిగిన పేద ఇల్లాలి ఆర్థిక దుస్థితిలో సిగ్గిల్లుతూ అభిమానం పడే యాతన. దట్ ఈస్ పవర్ ఆఫ్ మనీ. అర్థం చేసుకున్నవారు అర్థం చేసుకుంటారు, లేనివారు లేదు. నేను నిర్వేదంగా ఉన్నాను. స్నేహంలో కూడా డబ్బు ప్రముఖ పాత్ర వహిస్తుంది. డబ్బు అవసరం లేని స్నేహాలు కూడా ఉండవు. నిస్వార్థ త్యాగాలు, సహాయాలు కూడా ఉండవు. ఇది చేదు నిజం. జీర్ణించుకోవటం కష్టమే మరి. ఇక ఆ చిన్న పాపకి వైద్య ఖర్చులకు సాయం అందించడం అనే విషయం గురించే ఇంకా ఆలోచిస్తున్నాను. నేను చొరవ చేసి సాయం అందిస్తే నా కొడుకు ఏమీ కాదనడు. కానీ మా ఆర్థిక పరిమితి నాకు తెలుసు. ఇలా మల్లగుల్లాలు పడుతూ ఉండగా ఎప్పుడో ఒకసారి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ఒక కథ చదివాను. ఆ కథ గుర్తుకొచ్చి వెతికితే దొరికింది. ఆ కథ పేరు విచిత్ర భిక్షువు. పరిత్యాగానికి మించిన ధర్మం మరొకటి లేదు అన్నది ఆ కథలో సందేశం. ఆ కథ మీరందరూ వింటారని ఇక్కడ వినిపిస్తున్నాను. ఇవ్వడం అంటే ఏమిటో మనకందరికీ తెలియాలి, తెలుసుకోవాలి అనిపించింది. వినండి ఈ కథ. నా మనసు కూడా ఇప్పుడు నిర్మలంగా ఉంది.
సాహిత్యం చేసే పని ఇదే. మన మనోగవాక్షాలను తెరుస్తుంది. ఇది నిజం. ఇక విచిత్ర భిక్షువు కథ వినండి. ఈరోజు నేను వినిపించబోతున్న కథ విచిత్ర భిక్షువు. రచన రవీంద్రనాథ్ ఠాగూర్. వినండి. విచిత్ర భిక్షువు కథ. బుద్ధదేవుని ఆదేశానుసారము ఈ భిక్షాపాత్రను చేపట్టి అర్థిస్తున్నాను. నగర వాసులారా, మేలుకోండి, మీకు తోచింది ధర్మం చేయండి. రాజధాని శావస్త్రీపురం నగర వీధుల్లో ఈ కేక వినిపించింది. ఇంకా తెల్లవారలేదు. తూర్పున ఒక ఉషో రేఖబట్టుకు తోచింది. నగర వాసులు ఇంకా నిద్రిస్తూనే ఉన్నారు. అప్పుడే కుకుటాలు మేలుకొలుపు పాటలు ప్రారంభించాయి. మేలుకొనండి, వినండి. మేఘాలు తమ సర్వస్వాన్ని పృథ్వీకి దానం చేస్తున్నవి. పరిత్యాగానికి మించిన ధర్మం మరొకటి లేదు. కేక ప్రతిధ్వనించింది. చక్రవర్తి ఈ మాట విన్నాడు. పదవిలోని అర్ధరాహిత్యాన్ని ఆలోచించాడు. స్త్రీమంతులకు సైతం పరిత్యాగ వాంఛ కలిగింది. ఒక పిల్ల కనుల వెంట అశ్రువులు ధారలుగా రాలాయి. ఇహసుహాలన్నీ చెదరి రాలిన పూలవలే తోచాయి. కిటికీ తలుపులు తెరుచుకుంటాయి. నగరవాసులు, స్త్రీలు, పురుషులు ఉషకాంతులతో భిక్షువును అవలోకిస్తారు. అతను ఒంటరిగా నడుస్తూ వీధుల్లో వెడుతూ ఉంటాడు. వర్తకులు వజ్ర వైఢూర్యాలను తీసుకువచ్చి సన్యాసికి సమర్పిస్తారు. అతను వారిని తిరిగి పంపివేస్తాడు. తన చేతిలోని శూన్య భిక్షపాత్రను ఎత్తిపెట్టి, నగరవాసులారా వినండి, మీ వస్తువులన్నిటిలోకి విలువైన వస్తువుని ఇవ్వండి అని కేకవేస్తాడు. అతను శ్రీమంతుల వీధులను గడిచి పేదల వాడలోకి ఒక చీకటి సందులోకి ప్రవేశిస్తాడు. అక్కడ ఒక స్త్రీ అతని కేక విని గుడిసెలో నుంచి వెలుపలికి వస్తుంది. అతని పాదధూళిని భక్తితో శిరస్సును దాల్చి, ఒక్క క్షణం ఉండండి స్వామి అని లోనికి వెళుతుంది. లోనికి వెళ్ళి తలుపు చాటున నిలిచి తన చిరుగుల చీరను విడిచి బయటకు విసిరివేస్తుంది. ఆ స్త్రీ తనకున్నదంతా ఇచ్చింది. నగ్నంగా నిల్చుంది. భిక్షువు వదనం ఆనందంతో వెల్లివిరుస్తుంది. నీవు పుణ్యమూర్తివి తల్లి. నీ దానం చక్రవర్తి సామ్రాజ్య దానం కంటే గొప్పది అంటాడు భిక్షువు. ఆ చిరుగుల చీరను హృదయానికి హత్తుకుని ప్రభువుకు సమర్పించటం కోసం తరలిపోతాడు భిక్షువు. విచిత్ర భిక్షువు కథ విన్నారు కదా. ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్? మనకున్న దానిలో కొంత భాగాన్ని దానం చేయటం కాదు, పరిత్యజించాల్సిన విషయాన్ని ఎలా పరిత్యజించాలో ఈ కథ చక్కగా చెప్తుంది. మీకు ఈ కథ అర్థమైందనుకుంటాను. ఇలాంటి చిన్న చిన్న కథలను కూడా మీ ముందుకు తెచ్చి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఇది సహజంగా పిల్లలకు వినిపించాల్సిన కథ ఏమో అనుకుంటారేమో. ఇది పెద్దలందరూ వినాల్సిన కథ. అపాత్రదానం చేయకూడదు అన్నారు, కానీ మనకున్న దాన్ని బట్టి దానం చేయటం కాకుండా ఒక్కోసారి మనం ఏమీ లేని పరిస్థితుల్లో కూడా దానం చేయాల్సినప్పుడు వెనుకాడకూడదు అని ఈ కథలోని నీతి మనకు బోధిస్తుంది. మీకు నచ్చిందా? ఈ కథ లైక్ చేయండి. నచ్చితే ఇతరులకు షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను మరి. ఇలాంటి మంచి కథలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు మరి. నమస్తే. వనజా తాతినేని. విభిన్న కథల సమాహారం వింటూనే ఉండండి. వనజా తాతినేని.